చేస్తున్నాను గారెలతో పాటు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టే కదా. స్టీల్ కుక్కర్స్ యాడ్ చేసి పెట్టాను కార్ట్లో. యాక్చువల్గా మొన్న నేను ప్రైస్ చూస్తే 2899 ఉంది. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఈరోజు డే 2 ఆఫ్ నవరాత్రి. అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనం అయితే ఇస్తారు గాయత్రీదేవి అలంకరణలో. అండ్ ఈరోజు నైవేద్యం అల్లం గారెలు అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ నేను నైట్ పప్పు నానబెట్టేశాను. కొన్ని కాబట్టి మిక్సీలో వేసేస్తాను. గ్రైండర్ బయటే ఉంది కానీ అంత అవసరం లేదు, కొన్ని పప్పే పోసాను కాబట్టి. గ్రైండ్ చేసేప్పుడే అల్లం జీలకర్ర ఉప్పు వేస్తే సరిపోద్ది. కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. నేను పాప తింటారు కదా అందుకే వేయను. అండ్ మా అమ్మవారు అంటే మా ఇంట్లో మా చిన్ని అమ్మవారు ఉన్నారు కదా, తనైతే సగ్గుబియ్యం పాయసం కావాలని రాత్రే అడిగింది. ఇంకా అది కూడా చేస్తున్నాను గారెలతో పాటు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే సాక్షాత్ అమ్మవారు ఉన్నట్టే కదా. మీరేమంటారు? వాళ్ళ ఇంట్లో సరదాగా తిరుగుతూ అన్ని పనుల్లో అమ్మకి సాయం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి పండుగలప్పుడు రెడీగా ఇంట్లో తిరుగుతుంటే సాక్షాత్ మహాలక్ష్మి ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో. మేమైతే వెరీ హ్యాపీ. ఇంతకీ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేదా, వంట చేసే సందడి ఎలా ఉంటుంది అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మా అమ్మాయికి అయితే స్కూల్ లేదు, ప్రిపరేటరీ హాలిడే యాజ్ యూజువల్. రేపు లాస్ట్ ఎగ్జామ్, ఇంకా తర్వాత రెగ్యులర్ స్కూల్ ఉంటుందిలేండి. మా వారికి అయితే లంచ్ బాక్స్ ఉంది, చూడాలి ఏదో ఒకటి చేస్తాను. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఎలానో మా దగ్గర 5:30 వరకు పాలు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ముందు మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నైటే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేశాను. మీరు లావు సగ్గుబియ్యం యూజ్ చేసినట్టయితే ఎప్పుడన్నా ముందు నానబెట్టుకోండి. అది పాయసంకైనా, సాబుదానా కిచడికైనా, వడకైనా, దేనికైనా. సన్నవి యూజ్ చేస్తే ఏంటంటే మీరు పాయసంలో కూడా అప్పటికప్పుడు వేసినా కుక్ అయిపోతాయి. నా దగ్గర 2 టైప్స్ ఉంటాయి. సన్నవి రీసెంట్గానే అయిపోయినాయి, సో ఇప్పుడు పెద్దవాటితోనే చేశాను. ఇంకా అవి కుక్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్లో పిండి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు లంచ్ కోసం చాలా రోజుల తర్వాత అరటికాయ ఫ్రై అయితే చేశాను. చాలా బాగా వచ్చింది అరటికాయ ఫ్రై. అండ్ సింపుల్గా టమాటో పప్పు అయితే చేశాను. ఇంక ఈలోగా నాకు కిచెన్లో ఆ పనులన్నీ చేసుకుంటుంటే బయట సౌండ్ వినిపిస్తుంది, పాల ప్యాకెట్స్ వచ్చి పెట్టి వెళ్ళినప్పుడు. సో ఇంకా అవైతే తీద్దామని వచ్చాను. అండ్ ఇంకా ఇవి కూడా లోపల పెట్టేసి పాయసంకి రెడీ చేసేసిన తర్వాత గుమ్మం ముందు ముగ్గు కూడా పెట్టుకోవాలి. ఒకసారి మనం కిచెన్లోకి వెళ్ళిపోయామంటే మళ్ళీ ఇంక ఇటువైపు రావడం చాలా కష్టం అవుతుంది. అలానే నేను ఆ పనుల్లో పడిపోయాను ముగ్గు పెట్టకుండా. ఇంక ఇప్పుడైతే పాయసం సంగతి చూసేసి చెప్పానుగా ముగ్గు అయితే పెట్టుకుంటాను. ముగ్గులు ఏ రోజుకి ఆ రోజు అనుకుంటున్నానండి. స్పెషల్గా ముందు రోజు నైట్ ఏదో ఒకటి చూసి కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేద్దామని. బట్ ఏదో ఒక పనుల్లో మామూలుగానే నా ఇంట్లో పనులు ఎలా ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు కదా. మార్నింగ్ ఎప్పుడో 5 o'clockకి లేస్తే నైట్ వరకు చేసిందాన్ని చేసినట్టే ఉంటాయి, ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. బట్ ఇంక ఎక్స్ట్రా పూజలు ఇవంటే కుదరట్లేదు అసలు. సరే నాకు వచ్చిన వాటిలోనే గుమ్మం ముందు నిండుగా ఉండేలాగా వేసుకుంటున్నాను. నాకు ఒకే ఒక లిమిటేషన్ ఏంటంటే ఈ షీట్ దాటి వేసామంటే ముగ్గు అసలు కనపడదు. అందుకే నేను ప్రత్యేకంగా ఇదైతే స్టిక్ చేసుకున్నాను, గుమ్మం ముందు ముగ్గు కనపడాలన్న ఉద్దేశంతోనే. కాబట్టి దానిలోకి లిమిట్ చేస్తూ వేయాలి. ఈవెన్ చుక్కల ముగ్గులు కూడా 7 మ్యాక్సిమం, అంతకన్నా పెడితే మళ్ళీ బార్డర్స్ వేయలేము, అవి కనపడవు. అది అలా సింపుల్గా ఈరోజు అయితే ఆ ముగ్గు పెట్టేసుకున్నాను. అండ్ సగ్గుబియ్యం పాయసం మీ అందరికీ తెలిసే ఉంటుందిగా. ఈరోజు సేమియా ఏం యాడ్ చేయలేదు. సగ్గుబియ్యం ఉడకపెట్టిన తర్వాత అందులో పాలు, బెల్లం యాడ్ చేసేసుకొని
ఫైనల్గా ఆవు నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. క్యాష్యూస్ తెప్పించడం కూడా రోజు మర్చిపోతున్నాను. మళ్ళీ బాదం పప్పు కిస్మిస్ సన్నగా కట్ చేసి అవైతే వేసేసాను. అండ్ ఇదైతే లంచ్ బాక్స్ కోసం కూడా రెడీ చేశాను. వంటకన్నీ ఇంకన్నీ ప్యారలల్గా అవుతూ ఉంటాయి. 4 బర్నర్ స్టవ్ అయితే చాలా బాగుంటుందని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఉంది కదా, ఇది బాగున్నప్పుడు అది ఎందుకు కొనడం అన్నట్టు నడిపించేస్తున్నాను. ఒక్కొక్కసారి కొంచెం పనులు ఎక్కువ ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను ఏ రకంగా అన్నా మోటివేట్ చేయాలనుకుంటే మీరు చేయగలిగింది ఒక చిన్న లైక్ అండ్ కామెంటే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ పిండి కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేశాను కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు కూడా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం రెడీ అనమాట పూజకంతా. ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, పప్పు కూర అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి మా వారికి బాక్స్ కూడా ప్యాక్ చేసి ఆ పక్కన పెట్టేశానంటే ఇంకా నా పని అయిపోయినట్టే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ట్యూస్డే కాబట్టి స్మూదీ అన్నీ నానబెట్టేసాను. దానికి కూడా ముందు రోజు నైట్ నట్స్ అన్నీ సోక్ చేసి పెట్టుకుంటాను కదా, జస్ట్ ఓట్స్ మాత్రం మార్నింగ్ లేవగానే నానబెడతాను. ఇంకలా మా వారి పని కూడా అయిపోయింది. నేను ప్రశాంతంగా ఇంకా పూజ చేసుకోవడానికి అయితే కూర్చున్నాను. ఇంకా ముందు దీపారాధన అంతా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ పూలతో అలంకరించేసుకొని దీపారాధన అన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత నార్మల్ లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటు ఇవాళ అమ్మవారు గాయత్రీదేవి అవతారం కాబట్టి శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి కూడా చదివేసుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు నవరాత్రులు మీకు ఆ బుక్లో అన్నీ ఆర్డర్లోనే ఉంటాయి. కొంచెం అవతారాలు అటు ఇటు అవుతాయి కానీ అష్టోత్తరం మాత్రం అన్నీ ఉంటాయి. ఇంకా అలా నేను చెప్పినట్టుగానే ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని కుంకుమార్చన అయితే చేసేసుకొని ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా హారతి ఇచ్చేసి నివేదన చేసేస్తే ప్రశాంతంగా రెండో రోజు పూజ కూడా పూర్తయిపోయినట్లే. ఇంతకీ మీరు మీ దేవీ నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా మీరు కూడా అమ్మ దర్శనం అయితే చేసేసుకోండి. ఆ శ్రీ గాయత్రీదేవి, లలిత అమ్మవారు, లక్ష్మీదేవి అందరి ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, ఏం చేస్తున్నారు? నా పనులు అయితే అవుతూ ఉన్నాయి. పూజ అయిపోయింది కదా, ఇంకా శారీ చేంజ్ చేసేసుకొని, వాటర్ పడింది ఆల్రెడీ, శారీ చేంజ్ చేసేసుకొని మిగతా పనులు చేసుకోవాలి. బట్టలు వాషింగ్ మిషన్ అవుతుంది, బట్టలు ఆరేయాలి. ఇంకా కిచెన్లో పని ఎలాగో ఉంటుంది కదా, గిన్నెలు అవన్నీ కడగాలి. సో పట్టు చీర కట్టుకొని అవన్నీ చేయలేం కదా, మూవీస్లో చూపెట్టినట్టు పట్టు చీరల్లో పడుకొని లేస్తారు కదా మార్నింగ్ ఫ్రెష్గా, అలా చేయలేం కాబట్టి. అండ్ ఎప్పుడు కెమెరా ముందుకు ఎందుకు వచ్చానంటే డ్రెస్ చేంజ్ చేసుకుందామని వెళ్ళిపోతుంటే ఒక పార్సల్ అయితే వచ్చింది. మొన్న శనివారం ఆర్డర్ చేశాను. సరే ఇంకా అది మీకు చూపించేద్దాం, తర్వాత ఒకేసారి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అని మీ ముందుకైతే వచ్చేసా. మొన్న సాటర్డే ఏం చేశానంటే మింత్రా అండ్ అన్నిట్లో సేల్ బిగ్ ఫ్యాషన్ సేల్ లైవ్ ఉంది, యాజియోలో సేల్ అవుతుంది, ఈవెన్ ఫ్లిప్కార్ట్లో అవుతుంది, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అవుతుంది, ఒక్కదానిలో ఏంటి మీషోలో కూడా సేల్ అవుతుంది ఇప్పుడు ఫెస్టివల్ సేల్ ఏదో. సో ఏమైనా షాపింగ్ చేసేది ఉంటే చేసేయండి. ఫ్లిప్కార్ట్లో నేను స్టీల్ కుక్కర్స్ యాడ్ చేసి పెట్టాను కార్ట్లో. యాక్చువల్గా మొన్న నేను ప్రైస్ చూస్తే 2899 ఉంది. 3 లీటర్, 5 లీటర్ అండ్ 2 లీటర్స్ 3 కలిపి. అది ఎప్పటి నుంచో అదే రేట్ ఉంది. ఇంకా ఈ సేల్లో ఏమైనా తక్కువ అవుతుందేమో అని చూసాను సేల్ అయ్యే వరకు, బట్ స్టిల్ అదే రేట్ ఉంది. అయినా సరే ప్రెస్టీజ్ స్టోర్లో ఒక్కొక్క స్టీల్ కుక్కరే 2000, 1800 అలా ఉంది. అలా పోలిస్తే బెటర్గా అనిపిస్తుంది. కార్ట్లో యాడ్ చేసి పెట్టా. 1-2 డేస్ ఆలోచించి తీసుకుంటా. ఈ పాటికే తీసేసుకోవాల్సిందే, నవరాత్రి టైంకి తీసుకోవాలనుకున్నా, బట్ ఎనీవేస్ డిలే అయింది. ఇప్పుడు వచ్చిన పార్సల్ సంగతి చెప్తా ఫస్ట్. అదేంటంటే మొన్న మా హస్బెండ్ బర్త్డే షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు మా అమ్మాయి కోసం చూశాను నేను. ఒకటైతే తీసుకున్నాను ఫ్రాక్, తను బర్త్డే రోజు వేసుకోవడానికి, మా వారి బర్త్డే రోజు. పండగకి చూద్దాం అనిపిస్తే నాకేమంత బాగా అనిపించలేదు. సరే ఎప్పుడు ఆఫ్లైనే తీసుకుంటున్నాం కదా, యూజువల్గా నేను తనకు ఆన్లైన్ అంత ప్రిఫర్ చేయను, ఏదో ఇంట్లో వేసుకునే ఫ్రాక్స్ అలాంటివి ఉంటాను కానీ. బట్ ఈసారి ఫెస్టివ్ కలెక్షన్ మింత్రాలో అక్కడిక్కడ బాగుంటుంది కదా, ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని అనిపించింది. నేను కూడా అంతేం ప్రిఫర్ చేయను, నాకు వెళ్ళి ట్రై చేసి తెచ్చుకోవడమే ఇష్టం. సరే తెప్పించాను. ముందైతే మింత్రాలో చూశాను, కొన్ని యాడ్ చేశాను కార్ట్లో. తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామని యాజియోలో చూసాం. మింత్రాలో కన్నా యాజియోలో బాగున్నాయి రేట్ వైజ్ ప్లస్
ఈవెన్ మోడల్స్ కూడా నాకు క్యాజువల్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. మొన్న దీనికి తీసుకున్న ఫ్రాక్ కూడా నేను ట్రెండ్స్లోనే తీసుకున్నాను కాబట్టి ఇంకా దీనిలోనే ఆర్డర్ పెట్టేసాను. యాజియోలో చూద్దాం ఇప్పుడు బాగుంటే దివాళీకి కూడా అక్కడే తీసుకుందాం కదా అని. లక్కీగా విత్ ఇన్ టైమే వచ్చేసాయి. ఇంకా 2 days టైం ఉంది డెలివరీకి, బట్ త్వరగా వచ్చేసాయి. మింత్రాలో ఇంకోటి ఆర్డర్ పెట్టాను, అది రావాలి. అది 26th అని చూపిస్తుంది. చూద్దాం ఎప్పుడు వస్తుందో. అదేమంత ఫెస్టివ్ కాదులేండి, అది క్యాజువల్ వేర్లా ఉంది బయటకు వేసుకునేలాగా. చూద్దాం వచ్చాక, నచ్చితే ఉంచుతా లేకపోతే రిటర్న్ పెట్టేస్తా. ఈ 2 మాత్రం బాగా నచ్చేసాయి. ఓపెన్ చేస్తాం కవర్లోంచి. మా అమ్మ ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ, ఓపెన్ చేసేసాం, చూసేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రాపర్ ఎథనిక్ వేర్. అండ్ మా అమ్మాయికి డ్రెస్సులు ఎలా అంటే గుచ్చుకోకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి, అలా అని మంచి లుక్ ఉండాలన్నమాట. మంచి ఎథనిక్ వేసుకున్న ఫీల్ రావాలి కానీ. సో అలా కంఫర్ట్ కోసం మేము యూజువల్గా బీబా గర్ల్స్లో తీసుకుంటాం. అంత ఎక్కువ బీబా గర్ల్స్లోనే తీసుకుంటాను తన కోసం. లేకపోతే గ్లోబల్ డేజీలో ఒకసారి తీసుకున్నా ఐ థింక్. అది అక్కడికి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే 5,000, 5,500 అలా పెట్టేస్తున్నాం పెట్టడానికి. కానీ చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, ఎదిగే పిల్లలకి అవి త్వరగా షార్ట్ అయిపోవడం అలా అవుతుంది. ఇంకందుకని ఎదిగే పిల్లల కోసం ఇలాంటివి బెటర్ అన్నాను. క్లాత్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. పిక్స్ అండ్ రేట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఫొటోస్ యాజియోలోంచి తీసి. ఇప్పుడు డ్రెస్సులు అయితే చూద్దాం. ఒకటి పింక్ కలర్ చెప్పాను, ఒకటి గ్రీన్ కలర్. సాటర్డే ఆర్డర్ చేశాం కాబట్టి మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇలా ఫ్లోరల్ ఇష్టం అనమాట. ఫుల్ ప్రింట్ ఉండాలి ఏదైనా సరే. కొన్ని ఓన్లీ ఇక్కడ యొక్క పార్ట్ వరకు డిజైన్ వస్తాయి కదా, కిందంతా ప్లెయిన్ ఉంటుంది, అలాంటివి అస్సలు ఇష్టపడరు. ఏదైనా ఫుల్ డిజైన్ ఉండాలంటారు. సరే ఇవైతే సెలెక్ట్ చేసాం, ఒక్కొక్కటిగా చూపించేస్తా ఫాస్ట్గా. ఇదైతే ఫస్ట్ డ్రెస్, ఇది టాప్ అనమాట. నేను చెప్పానుగా ఫుల్ పిక్ మీకు ఇక్కడైతే యాడ్ చేస్తాను పక్కన. అక్కడ చూడేట్లో ఫెస్టివ్ వేర్ బాగుంది చక్కగా. మోరోవర్ ఏంటంటే మనం పిల్లలకి ఎంత హంగామాగా బట్టలు వేసాం అనేది పక్కన పెడితే వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. క్లాత్ కూడా బాగుంది ఈ మోడల్. అది నేనైతే మా పాపకి 13 to 14 తీసుకుంటాను, ఎందుకంటే తన హైట్ ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా షార్ట్ అయిపోకుండా. ఇదైతే బాటమ్ విత్ దిస్ టాప్ అనమాట. మీకు ఇక్కడ కన్నా పిక్లో బాగా కనిపిస్తుంది నీట్గా. అండ్ దుపట్టాస్ నాకు అంతేం నచ్చలేదు. ఇదిగోండి ఇలా వచ్చింది డిజైన్. ఇక్కడ చిన్న టాసిల్స్లా పెట్టారనమాట, ప్యారెట్వి బాగున్నాయి. ఇలా పాప వేసుకుంటే నిండుగా అనిపించింది పిక్లో. బట్ ఓకే, ఇది లేకపోయినా ఆ 2 మాత్రం వర్త్. అలా వేసుకున్న చాలు, ఇది తీసేసి అనిపించింది. అండ్ సెకండ్ది గ్రీన్ కలర్. ఈ గ్రీన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్యారెట్ గ్రీన్ బాగుంటుంది. ఈ దుపట్టా కలర్ కాంబినేషన్ బాగుంది కానీ బట్ లెంత్ ఏంటో బాగా తక్కువ అనిపిస్తుంది. ఇదైతే టాప్. రెండు కాటనే కంఫర్టబుల్గా. ఇదైతే టాప్. ఇక్కడ చక్కగా డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూసారా కలర్ఫుల్గా ఉంది యొక్క పార్ట్ దగ్గర. ఇదే సేమ్ దుపట్టాలో ఈ కలర్స్ అన్నీ వచ్చేలా ఇచ్చాడనమాట డిజైన్. ఇది టాప్ అయితే, దీనికి స్ట్రైట్ ప్యాంట్ మనం వేసుకుంటాం కదా అలాంటివి. సో ఇది. అండ్ ఇదైతే కలర్ఫుల్ దుపట్టా, సేమ్ అదే బార్డర్ దీనికి ఇచ్చాడు మళ్ళా. ఇలా అయితే ఉంది చిన్నగా ఓకే, బట్ కొంచెం పెద్దగా కావాలి మా అమ్మాయికి కొన్నాలాగా. ఇది చిన్నగా అనిపిస్తుంది. సో అదండి, ఈ 2 అయితే వచ్చేసాయి. ఇంకోటి చెప్పానుగా మింత్రాలో ఆర్డర్ చేశాను, అది రావాలి. అది వస్తే అది కూడా షేర్ చేస్తాను. ఆఫర్స్ బాగున్నాయి, డీల్స్ బాగున్నాయి కాబట్టి ఏదైనా షాపింగ్ చేయాలంటే ఇలా ఆఫర్స్ ఉన్న టైంలోనే చేసుకోవడం మంచిదని నేనైతే అనుకుంటా. ఆన్లైన్ షాపింగ్ నేను చాలా తక్కువలేండి. ఏమైనా తీసుకోవాలంటే ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటా. ఇవి మా అమ్మాయి దసరా డ్రెస్సెస్ బాగున్నాయా, మీరు మీ పిల్లల షాపింగ్ అయిపోయిందా, మీ షాపింగ్ అయిపోయిందా అనేది నాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా ఫైనల్గా డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నా. మనం మిగతా పనులన్నీ ఫ్రీగా చేసుకోవాలంటే ఇలా కంఫర్టబుల్ డ్రెస్సుల్లోనే ఉండాలి. అందులో పైజామాస్ ఆర్ ద బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఇంతకీ మీ కంఫర్టబుల్ క్లాతింగ్ ఏంటి, మీరు ఎలాంటి బట్టల్లో కంఫర్టబుల్గా ఉంటారు? నాకు అలా ఏం లేదు, ఫుల్ డే చీర మెయింటైన్ చేయాలన్నా నేను చేసేయగలను, కానీ ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది
బయట ఎండ చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో, మాకు సమ్మర్లో ఉన్నట్టు ఉంటుంది వేడి. ఇంకా నిన్నటి బట్టలన్నీ తీసాను. నిన్న మండే బెడ్షీట్స్ చేంజ్ చేశాను కాబట్టి ఆ బెడ్షీట్స్ వాషింగ్ మిషన్లో వేసాను. అవి ఆరబెట్టేసి ఇంకైతే తీసిన బట్టలన్నీ మడత పెట్టడానికి వచ్చాను. మా అమ్మాయి అయితే ఐసీటీ అంటే కంప్యూటర్స్ ప్రిపేర్ అవుతుంది. ప్రాక్టికల్స్ అయిపోయినాయి, థియరీ మాత్రమే కాబట్టి బుక్ అక్కడ పడేసింది చూసారా. ఇంతకు ముందు వరకు చదివి అక్కడ పెట్టేసి ఇంక ఇప్పుడైతే తను టీవీ చూస్తుంది. ఇంక నేనైతే నా పనిలో బిజీగా ఉన్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మనకి పండగలైనా, నవరాత్రులైనా, సండే అయినా, మండే అయినా, ఏ రోజైనా ఈ పనులన్నీ తప్పవు. మార్నింగే అందరి కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా నాకు వేరే పనులేం లేవు. ఈ బట్టల పని అయిపోయిన తర్వాత కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి. మొబైల్ ఫుల్ అయిపోయి మెమరీ అస్సలు మామూలుగా మొత్తుకోవట్లేదు నా ఫోన్ అయితే. సో కొంచెం ఆ షార్ట్స్ అన్నీ ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసాను అనుకోండి. అప్పుడు రా ఫుటేజ్ డిలీట్ చేయొచ్చు కదా, అప్పుడు ఫోన్లో కొంచెం స్పేస్ వస్తుంది అనమాట. ఎంత కష్టపడి ఇవి అన్నీ హార్డ్ డిస్క్లో వేసేసిన రా ఫుటేజ్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసినా కూడా ఒక్కరోజే మనశ్శాంతిగా రికార్డ్ చేసుకోగలం. మళ్ళీ ఒకరోజు షార్ట్ రా ఫుటేజ్ అంతా ఉంది, అది ఎడిట్ చేయలేదు, మళ్ళీ సెకండ్ డే రికార్డింగ్ స్టార్ట్ చేసాం అనగానే వెంటనే స్టార్ట్ అయిపోద్ది. స్మూత్గా రికార్డ్ అయిపోతే బాగుంటుంది, కానీ నాకు ఆ పక్కన టైమర్ కనిపిస్తుంటే ఏదో టెన్షన్. ఏంటంటే నేను కెమెరా పెట్టేసి పని చేసుకుంటూ ఉంటాను, సడన్గా రికార్డింగ్ ఎప్పుడు ఆగిపోద్దో కూడా తెలీదు. నార్మల్ టైంలో అయితే ఓకే, కానీ ఏదైనా రెసిపీస్ చేస్తున్నప్పుడే కష్టం. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు డే 3 ఆఫ్ నవరాత్రి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. Don't forget to subscribe. Bye.